शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजानीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य दैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 32వ సర్గము. శూర్పణఖ లంకకు చేరి తన అన్నయ్యగు రావణుడు సభలో ఆసీనుడయుండగా అతన్ని దర్శించుట. తతశూర్పణఖ దృష్ట్వా సహస్రాణి చతుర్దశ హతాన్యేకేన రామేణ రక్షసాం భీమకర్మణాం దోషణం చ ఖరం చైవ హతం త్రిశిరసా సహ దృష్ట్వా పునర్మహానాదం ననాద జలదో యథా. శూర్పణఖ క్రూరకర్ములైన 14,000 మంది రాక్షసయోధులను కరదోషణ త్రిశిరులను ఒకే ఒక్క శ్రీరాముని చేతిలో యుద్ధరంగమున నిహతలగుట స్వయముగా చూచెను. వెంటనే ఆమె మేఘము గర్జించినట్లు ఒక మహానాదమనర్చెను. సా దృష్ట్వా కర్మ రామస్య కృతమన్యై సుదుష్కరం జగామ పరమోద్విగ్న లంకాం రావణపాలితాం. ఇతరులకు అసాధ్యమైన రీతిగా శ్రీరాముడు నర్చిన ఆ ఘనకార్యమును చూచి శూర్పణఖ మిగుల భయకంపితురాలయ్యెను. మరుక్షణమే ఆమె రావణుడు పాలించుచున్న లంకానగరమునకు పరుగులు తీసెను. సా దదర్శ విమానాగ్రే రావణం దీప్తతేజసం ఉపోపవిష్టం సచివై మరుద్భిరివ వాసవం. ఆ సమయమున రావణుడు పుష్పకము అను పేరుగల తన రాజభవనమున సుఖాసీనుడై ఉండగా ఆమె చూచెను. నిండు సభలో మంత్రులతో పరివృతుడై ఉన్న ఆ రాక్షస ప్రభువు దేవతలతో కూడియున్న ఇంద్రుని వలె మహా తేజస్సుతో విలసిల్లుచుండెను. ఆసీనం సూర్య సంకాసే కాంచనే పరమాసనే రుక్మవేది గతం ప్రాజ్యం జ్వలంతమివపావకం. సూర్యకాంతులతో మిరుమిట్లు గొలిపెడి సువర్ణ సింహాసనమును అలంకరించి ఉన్న ఆ రావణుడు బంగారు ఇటుకలతో నిర్మింపబడిన వేదిక యందు చక్కని ఆజ్యాహుతులతో వర్ధిల్లుచున్న అగ్నివలే తేజరిల్లుచుండెను. దేవగంధర్వ భూతానాం ఋషీనాం చ మహాత్మనాం అజేయం సమరేశూరం వ్యాత్తాన నమివాంతకం. మహాత్ములైన ఋషీశ్వరులకు కంటకప్రాయుడును దేవతలు గంధర్వులు ఉండగ వారికి అజేయుడును అయిన రావణుడు సమరరంగమున నోరు తెరుచుకుని ఉన్న మృత్యుదేవత వలె భయంకరుడై కన్పట్టుచుండెను. దేవాసుర విమర్దేషు వజ్రాసిని కృతవ్రణం ఐరావత విషానాగ్రై ఉత్కృష్ట కినవక్షసం వింశద్భుజం దశగ్రీవం దర్శనీయ పరిచ్ఛదం విశాల వక్షసం వీరం రాజలక్షణ శోభితం. అతడు దేవాసులకు జరిగిన
యుద్ధములయందు వజ్రాయుధము యొక్క తాకిడులకు తట్టుకొనినవాడు, వక్షస్థలమునందు ఐరావతము యొక్క దంతముల రాపిడుల గుర్తులు గలవాడు, 20 చేతులతో 10 తలలతో ఉప్పుచున్న ఆ వీరుని యొక్క వక్షస్థలము విశాలమైనది. అతడు చూడముచ్చట గొల్పెడి ఛత్ర చామరాది రాజలక్షణములతో శోభిల్లుచున్నవాడు. స్నిగ్ధ వైడూర్య సంకాసం తప్తకాంచన కుండలం సుభుజం శుక్లదశనం మహాస్యం పర్వతోపమం. రావణుడు వైఢూర్యములతో రత్నములతో ఖచ్చితములై మిరువిట్లు గొలుపుతున్న ఆభరణములతో భాసిల్లుచుండెను. మేలిమి బంగారు కుండలములతో ప్రకాశించుచుండెను. అతని బాహువులు నునుపుదేలి గుండ్రములై పొడవుగా నుండెను. అతని దంతములు తెల్లని కాంతులను విరజిమ్ముచుండెను. అతని ముఖములు విశాలములైనవి, ఆకారము పర్వతతుల్యము. విష్ణుచక్ర నిపాతైశ్చ శతసో దేవ సంయుగే అన్యైః శస్త్రపహారైశ్చ మహాయుద్ధేషు తాడితం అహతాంగం సమస్తైశ్చ దేవ ప్రహరణైస్తథా అక్షోభ్యానాం సముద్రానాం క్షోభనం క్షిప్రకారిణం. అతడు దేవతలతో సంభవించిన సమరముల యందు పెక్కు పర్యాయములు విష్ణు చక్రం యొక్క ప్రహారములను చవిచూచినవాడు. మహాయుద్ధములందు పెక్కు విధములైన శస్త్రముల తాకిడులకు గురి అయినవాడు. ఇంద్రాది సమస్త దేవతల యొక్క ప్రహారముల గుర్తులు అతని శరీరముపై కన్పట్టుచుండెను. అతడు ప్రశాంతముగానున్న మహాసముద్రములను సైతము క్షణములో కల్లోలపరచగలడు. క్షేప్తారం పర్వతేంద్రాణం సురాణం చ ప్రమర్ధనం ఉచ్చేత్తారం చ ధర్మాణం పరాదారాభిమర్శనం సర్వదివ్యాస్త్రయోక్తారం యజ్ఞ విఘ్నకరం సదా పురీం భోగవతీం ప్రాప్య పరాజిత్య చ వాసుకిం తక్షకస్య ప్రియాం భార్యాం పరాజిత్య జహారయః కైలాస పర్వతం గత్వా విజిత్య నరవాహనం విమానం పుష్పకం తస్య కామగం వై జహారయః వనం చైత్రరథం దివ్యం నళినీం నందనం వనం. అతడు మహాపర్వతములను కూడా విసిరివేయగలడు, దేవతలను ఉప్పు తిప్పలు పెట్టగలడు, యజ్ఞాది పవిత్ర కార్యములను ధ్వంసమనర్చెడివాడు, పరసతులను ఆశించెడివాడు, వివిధములకు దివ్యాస్త్రములను ప్రయోగించుటలో ఆరితేరినవాడు, మహాత్ముల యజ్ఞములకు విఘ్నములను కలిగించేడివాడు, నాగలోకమునందలి భోగవతీపురముపై దండెత్తి వాసుకుని జయించినవాడు, తక్షకుని ఓడించి అతని భార్యను అపహరించినవాడు. రావణుడు కైలాస పర్వతమునకు వెళ్ళి అలకాపురీశ్వరుడు కుబేరుని జయించెను. అతని నుండి ఇచ్ఛానుసారము పయనింపగల పుష్పక విమానమును, అతని విహారవనమైన దివ్యముగు చైత్రరథమును, నళిని అను సరస్సును స్వాధీనము చేసుకొనెను. ఇంద్రుని నందనవనమును కూడా ఆక్రమించెను. వినాశయతి క్రోధాత్ దేవోద్యానాని వీర్యవాన్ చంద్రసూర్యో మహాభాగో ఉత్తిష్టంతో పరంతపో నివారయతి బాహుభ్యాం యః శైలశిఖరోపమః. మహావీరుడగు అతడు క్రుద్ధుడై ఇతర దేవతల యొక్క ఉద్యానవనములను కూడా ధ్వంసమనర్చుచుండును. ఎంతటి వారినైనను తపింపజేయువారును లోకములకు వెలుగులను ఇచ్చడివారును అయిన సూర్యచంద్రుల యొక్క ఉదయాస్తమయములను పర్వత శిఖరముల వలె మహోన్నతుడై అతడు తన చేసన్నల చేతనే అదుపు చేయగలవాడు. సూర్యుడు తన వేడి కిరణములతో లోకములను తపింపజేయుచుండును. చంద్రుడు చల్లని కిరణములు గలవాడైనప్పటికీ విరహమునకు లోనైన జంటలను తపింపజేయుచుండును. దశవర్ష సహస్రాణి తపస్తప్వా మహావరే పురా స్వయంభువే ధీరః శిరాంశుపజహారయః దేవ దానవ గంధర్వ పిశాచ తపఘోరగైః అభయం యస్య సంగ్రామే మృత్యుతో మానుషాదృతే. పూర్వము ధీరుడైన రావణుడు మహారణ్యమునందు 10,000 సంవత్సరములు తపమనర్చి బ్రహ్మదేవుని అనుగ్రహమునకై తన శిరస్సులను సమర్పించెను. అప్పుడు ప్రసన్నుడైన బ్రహ్మదేవుని నుండి మానవుల వలన తప్ప దేవ దానవ గంధర్వుల వలన గాని పిశాచముల పక్షుల సర్పముల వలన గాని యుద్ధమున తనకు చావు లేకుండానట్లు వరమును పొందెను. మంత్రైరభిష్టుతం పుణ్యం అధ్వరేషు ద్విజాతిభిః హవిర్దానేషు యః సోమం ఉపహంతి మహాబలః. యజ్ఞములను ఆచరించినప్పుడు ద్విజులు వేదమంత్రములను పఠించుచు సోమలతల నుండి రసమును పిండుచుందురు. అప్పుడు అతడికి చేరిన బలశాలి అయిన రావణుడు అట్లు సిద్ధించిన సోమరసమును నాశనము చేయుచుండెడివాడు. ఆప్త యజ్ఞహరం క్రూరం బ్రహ్మగ్నం దుష్టచారిణం కర్కసం నిరనుక్రోశం ప్రజానాం అహితే రతం రావణం సర్వభూతానాం సర్వలోక భయావహం రాక్షసీ భ్రాతరం శూరం సా దదర్శ మహాబలం. యజ్ఞములు ముగియుచుండగా వాటిని ధ్వంసము చేయువాడు, క్రూర కర్మలు నడర్చెడివాడు, బ్రహ్మహత్యలకు పాల్పడువాడు, దుష్టమైన చరిత్ర గలవాడు,
కఠినాత్ముడు, దయారహితుడు, ప్రజలకు హాని కలిగించుటలో నిరతుడు, సమస్త ప్రాణులను బాధించువాడు, ఎల్లరకును భయమును గూర్చెడివాడు, అసాధారణ బలశాలి సూర్యుడు అయిన తన సోదరుడు రావణుని ఆ శూర్పణఖ దర్శించెను. తం దివ్య వస్త్రాభరణం దివ్య మాల్యోపశోభితం ఆసనే సూపవిష్టం చ కాలకాలమివోజ్యతం. అతడా సమయమున దివ్యములైన వస్త్రాభరణములను ధరించి ఉండెను, మేలైన పుష్పమాలలతో అలంకృతుడై ఉండెను, ఆసనముపై సుఖముగా ఉపవిష్టుడై ఉండెను, ప్రళయకాల యముని వలె భీకరుడై ఉండెను. రాక్షసేంద్రం మహాభాగం పౌలస్య కులనందనం రావణం శత్రుహంతారం మంత్రిభిః పరివారితం అభిగమ్య బ్రవీద్వాక్యం రాక్షసీ భయవిహ్వల. పౌలస్త్యుని వంశమువాడు, వివిధైశ్వర్య సంపన్నుడు, శత్రువులను పరిమార్చువాడు, రాక్షస ప్రభువు అయిన రావణుడు తన మంత్రులతో కూడి ఉండగా భయముతో వణికిపోవుచున్న శూర్పణఖ అతని సమీపమునకు చేరి ఇట్లు వచించెను. తమ బ్రవీద్దీప్త విశాలలోచనం ప్రదర్శయిత్వా భయమోహమూర్ఛిత సుదారుణం వాక్యమభీతచారిణి మహాత్మన శూర్పణఖ విరూపిత. అడ్డు అదుపులు లేక స్వేచ్ఛగా సంచరించునట్టి శూర్పణఖ మహాత్ముడైన లక్ష్మణుని వలన ఏర్పడిన తన వికృత రూపమును సభలో ప్రదర్శించుచు విశాలలోచనుడైన రావణునితో దారుణ వచనములను ఇట్లు పలికెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 32 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండమునందు ఇది 32వ సర్గము.